హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ మనం చూసే ముందు ఈరోజు మార్కెట్లో చాలా వరకు ఇండిసెస్ అన్నీ అప్ ట్రెండ్లో కొనసాగాయి. మన స్క్రిప్ట్స్ కూడా చాలా వరకు అన్నిట్లోనూ అప్ ట్రెండ్లో కొనసాగాయి. పర్టికులర్గా మనం 2-3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్గా స్టీప్ ఫాల్ అనేది చూసాం. సో అందు నుంచి మనకు కొంచెం రిలీఫ్ అనేది వచ్చింది. సో దీన్ని జస్ట్ రిలీఫ్ ర్యాలీగానే చూడగలుగుతాం, కానీ ఇది కంటిన్యూస్గా సస్టైన్ అయితే మాత్రమే మనము స్టీప్ ఫాల్ నుంచి ఎగ్జిట్ అయినట్టు లెక్క. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ 169 పాయింట్స్ పెరిగి 76,499 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 90 పాయింట్స్ పెరిగి 23,176 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 687 పాయింట్స్ పెరిగి 48,729 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 1,286 పాయింట్స్ పెరిగి 53,676 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 300 పాయింట్స్ పెరిగి 22,203 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక మనం చూసినట్లయితే అదానీ గ్రీన్ ఎనర్జీ 13% పెరిగింది, అదానీ ఎనర్జీ 11% పెరిగింది, పిరామిల్ ఎంటర్ప్రైజెస్ 8% పెరిగింది, బంధన్ బ్యాంక్ 7% పెరిగింది. అలాగే మనం టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే హెచ్సిఎల్ టెక్ 8% కరెక్ట్ అయింది, యునైటెడ్ స్పిరిట్స్ 5% కరెక్ట్ అయింది, ఎల్టీఐ మైంట్రీ 4% కరెక్ట్ అయింది, హెచ్యుఎల్ 3% కరెక్ట్ అయింది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.